వెల్కమ్ టు మహర్షి టాక్స్. ఏదో ఒకటి మాడదాము. ఏదో రోజు ఒకటే చేస్తే బాగుంటుంది కదా. 2-3 అన్నా చేస్తే ఏదైనా ఎప్పుడైనా పొరపాటున సబ్స్క్రైబర్లు పెరిగి పొరపాటున మానిటైజ్ అయ్యి మనకు కూడా డబ్బులు వస్తాయి. మనకు కూడా అంటే మనకి ఎప్పటికి రావనుకోండి డబ్బులు రావాలనుకునేవాడికి ఎప్పటికీ డబ్బులు రావు. డబ్బులు వద్దనుకునేవాడికి డబ్బులు వస్తాయి. వాడికి ఏం చేయాలో వాడికి తెలియదు. కాబట్టి ఇదంతా సరే. డబ్బు సంపాదించడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. అంటే డబ్బు సంపాదించడం ఎలా అని ఆయన పుస్తకం రాశాడు. పాపం ఆయన డబ్బు సంపాదించుకున్నాడు. మనకేం డబ్బులు రావు కానీ చదివితే. డబ్బు సంపాదించడానికి ఏం మార్గాలు ఏమీ లేవు బస్సు. ఎందుకు లేవంటే అవే ఉండింటే డబ్బు సంపాదించడం ఎలా అని ఉపన్యాసాలు ఎవరైనా ఇస్తాడా ఈ ప్రపంచంలో? లేదా వాడు ఉపన్యాసాలకి డబ్బు ఫీజు పెట్టి వాడు వసూలు చేసుకుని వాడు సంపాదించుకుంటాడు. యాలక్కలు నోట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని ఒక ఆయన చెప్తాడు. యాలక్కలు నోట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నం అయ్యేటటువంటి ఈ ప్రపంచంలో యాలకలే దొరకవు. యాలక్కలు పంటే వేస్తారు, ఇంక వరిగిరి ఏవి అందరూ యాలకలు వేసి అమ్ముకొని లక్ష్మీదేవిని యాలకలు పండించినోడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటాడు. కానీ మనకు నోట్లో పెట్టుకొని జోబులో మిరియాలు పెట్టుకొని లవంగాలు చెక్కలు 3 పిక్ ప్యాకెట్లు పెట్టుకొని పోతే ఉన్న పర్సు కొట్టేస్తాడు వాడు లవంగాలతో పాటు. అంటే ఇప్పుడు ఎవరు లేరు అనుకో పర్సు కొట్టేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడంతా ఆన్లైన్ కార్డులు ఫోన్పేలు కదా. పాపం వాడు పర్సు కొట్టేసి ఏం చేస్తాడు? ఉండదు దాంట్లో. పర్సులో పిచ్చి కార్డులు ఏవో ఉంటాయి, ఆ కార్డులు వాడు వాడుకోలేడు. కానీ జోబు దొంగలు కూడా తక్కువైపోయినారు. జోబు దొంగలందరూ ఏమైపోయినారు అంటే ఉన్నారు వాళ్ళంతా రకరకాల రూపాల్లో పాలిటిక్స్లోకి వచ్చేసారు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరిపోయారు. వాళ్ళు ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు పని చేయిస్తారు మొత్తం. అది కూడా మన జోబు దొంగతనమే కదా. జోబు దొంగతనం అంటే నేరుగా నీ పర్సు ఏం కొట్టేయక్కర్లేదు. నీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చాకరీ చేయిస్తే అది జోబు దొంగతనమే. అంటే దొంగలు ఎప్పుడూ ఉంటారు. దొంగలు రూపాలు మార్చుకుంటూ ఉంటారు. దొంగలు ఎప్పుడూ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు. చిన్న దొంగలు, పెద్ద దొంగలు, గజ దొంగలు, బందిపోటు దొంగలు ఇట్లా ఉంటారు కదా. ఈ క్లాసిఫికేషన్ అంతా మారుతూ ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్ అంతా ఏమైందంటే ఇంతలో మీసాలు పెట్టుకొని ఓ పెద్ద దారపు కండీలు లాంటి తూటాలు ఇట్లా తగిలించుకొని పాత సినిమాల్లో కృష్ణా సినిమాల్లో ఉంటారు. ఇంతలో మీసాలు తూటాలు తగిలించుకొని పెద్ద గన్ పెట్టుకొని ఆ గన్ మోసేకి కూడా అసలు ఎట్లా మోస్తారో ఏమో దాన్ని. గన్ను పెట్టుకుని అక్కడక్కడక్కడక్కడక్కడ గుర్రాల మీద వచ్చేసి ఊర్ల మీద పడి ఏ దక్తిక మాహే మెరా దేశ్ మెరా అని హీరో వచ్చేసి ధడ అని వాణిగాల్చి పెద్ద డైలాగులు చెప్తాడు. ఈ దేశాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడడానికే నేను ఈ జన్మనిత్యాను, నా రక్తం దారబోస్తున్నాను ఇట్లా చెప్తూ ఉంటాడు. ఆ బందిపోటు దొంగలు ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకు లేరంటే వాళ్ళు ఇప్పుడు ఇంతలా మీసాలు ఆ దారపు కండీలు లాంటి తూటాలు పెట్టుకుని వస్తే పరిస్థితి లేదు ఇప్పుడు. వాళ్ళంతా రూపాలు మార్చుకునేసారు, కోట్లు గీట్లు వేసుకునేసారు. కోటు గీటు వేసుకొని ఇంగ్లీష్ దడ్ మాడతారు. పూర్వకాలం షోలేలో గబ్బర్ సింగ్ లాగా కితనే ఆద్మీ హై అనే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా కితనే ఆద్మీ హై అంటారు, కానీ అది వేరే. వాడి దగ్గర ఉద్యోగాలు చేరేకి వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటాడు ఆ మేనేజర్ని, కితనే ఆద్మీ అంటే సర్కార్ అంటాడు. అంటే వాడు 6 మందితో తాత్కాలిక జీతాలు ఇచ్చి గొడ్డు చాకరీ చేసుకొని వాడి పనులు అయిపోతారు, వాడిని జరిపేస్తారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ డెకాయిటీ అనమాట. లేటెస్ట్ డెకాయిటీ ఏమిటంటే 6 గంటలు చేయాల్సిన పని నీతో 12 గంటల పాటు చేయించడము. అది లేటెస్ట్ డెకాయిటీ. అంటే పనిని దొంగలించడం. బందిపోటు దొంగలు ఏం చేసేవాళ్ళు ఉంటే నీ దగ్గర ఉండే తట్టా పుట్ట ఏదో ఒకటి పరకో గిరకో ఎత్తుకొని పోతూ ఉంటారు. బందిపోటు దొంగలు, కొత్త బందిపోటు దొంగలు అటు చేయరు. ఇప్పుడు నిన్ను కట్టేసి నీ బతికేదానికి సరిపడా జీతం ఇచ్చి నీతో 8 గంటలు పని చేయించాల్సిన రూల్స్ ఉంటే నీతో 16 గంటలు పని చేయించేస్తుంది. మరి ఎక్కువ మాడితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెడతారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నువ్వేం పని చేస్తున్నావు నీకు తెలియదు, వాడికి తెలియదు. ఎన్ని గంటలు పని చేస్తావు నీకు తెలియదు. పగలంతా పనిలోనే ఉన్నట్టుంటావు, రాత్రంతా పనిలోనే ఉన్నట్టుంటావు. నిద్రలో కూడా ఉలిక్కిపడి అది ల్యాప్టాప్ ఆన్ చేస్తూ ఉంటావు. ఎందుకు ఆన్ చేస్తావు నీకు కూడా తెలియదు. వెనకటికి ఈ ల్యాప్టాప్లో పగలు రాత్రి పనిచేసే వాడికి పెళ్ళి కుదిరిందంట. పెళ్లి కుదిరి పెళ్లి పీటల మీద స్వామి ఏదో మంత్రాలు గింత్రాలు ఏదో చదువుతూ ఉంటే వాడు ఏం పట్టించుకోవడం లేదంట. వాడి లోకం వేరే ఉందంట. లోకం వేరే ఉంటే ఏమంటే ఈ స్వామి తాంబాది మాంగళ్యధారణకు టైం అయింది స్వామి, మీరు మాంగళ్యం తీసుకోండి అంటే వాడు ఏం పలకడం లేదంటే ఆ పక్కన ఉండే పెళ్లి కొడుకు ఫ్రెండ్ చెప్పినాయంట, స్వామి నువ్వు చెప్తే తాళి కట్టడు స్వామి, వాడి కథ నీకు తెలియదు, వాడు ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు, వాడితో ఫోన్ చేయించండి కట్టరా తాళి అంటే కడతాడు వాడు. అది స్వామి వాడి పరిస్థితి. పైన నుంచి వాడికి అన్ని రిమోట్ కంట్రోల్లో చెప్తా ఉండాలా, లేకుంటే వాడు పని చేయలేడు ఏది కూడా అంటే. అప్పుడు వాడు ప్రాజెక్ట్ మేనేజర్తో ఫోన్ చేసి ఒరే కట్టరా నాయన తాళి, నా పరువు ఎందుకు తీస్తావంటే అప్పుడు తాళి కట్టాడు. అంటే ల్యాప్టాప్లు లేకుండా, ల్యాప్టాప్ అనేది మన శరీరంలో ఒక భాగమై కూర్చుంది. ల్యాప్టాప్ లేకపోతే మనం జీవించలేము.
ఎందుకంటే అదే మన ఉద్యోగం, అదే మన పని, అది ఇది. సాఫ్ట్వేర్ అంతా చాలా కంఫర్టబుల్, భలే వస్తాయి, లక్షల లక్షల జీతాలు అంటారు. కానీ వాళ్ళకున్నంత స్ట్రెస్, వాళ్ళకున్నంత తలకాయ నొప్పి ఎవరికి లేదు. అంటే స్ట్రెస్ లేకుండా ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా? లేదు, ఉండదు. ఒక జింక కూడా రోజు స్ట్రెస్ఫుల్గానే లేస్తుంది పైకి, వచ్చిరా పులి ఆడొస్తుందో ఏం పీకలటు అని. ఒక పులి కూడా అంతే స్ట్రెస్తో నిద్రలేస్తుంది, ఏం ఆకలితా ఉంది, జింకలు దొరుకుతాయో లేదో, ఏం కర్మరా మనకు అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు పులి పక్షానో జింక పక్షానో ఉంటాడు. ఆయన టాస్ వేస్తూ ఉంటాడు, 1 2 3 4 అని ఎగరేసి హెడ్ పడితే పులి అనగానే పులికి జింక దొరుకుతుంది. టైల్ పడితే జింక అనగానే జింక పారిపోతుంది, పులికి ఆ రోజు పస్తులే మిగులుతాయి. అట్లా ఆయన కూడా ఎవరో ఒకరు పక్షాన ఉండాలి. ఇద్దరు పక్షాన ఉండే కుదరదు. జింక మంచిది కదా, జింక నీకేం ఆన్ చేసిందంటే నన్ను ఏం చేయమంటావా స్వామి, పులికి నేను ఆహారంగా జింకను పెట్టాను, నా కర్మ. మరి అది ఏమో మామూలు ఈ పంటలు ధాన్యాలు ఇవి తిని సావదు, దానికేమో మాంసమే కావాలా. మాంసమే కావాలంటే ఎవరు తింటేనే కదా మాంసం వచ్చేది, ఏం చేయమంటావు నన్ను అని. దేవుడికి కూడా చాలా లాజిక్స్ ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడు? దేవుడైనా ఏం చేయలేడు. పెద్ద చేప చిన్న చేప ఈ రూల్ పాటించకపోతే మొత్తం అన్ని చేపలే కూర్చుంటాయి ప్రపంచం మొత్తం, భూమి మీద కూడా వచ్చేస్తారు నడుచుకుంటూ. అప్పుడు చచ్చిపోతాం మనం. కాబట్టి మనం ఏదో ఒకటి తింటూ ఉండాలా. ఏదో ఒకటి మనుషులన్నా తినాలా, జంతువులన్నా తినాలా. ఏదో ఒకటి తినకపోతే మనిషి సర్వైవ్ కాలేడు. మనిషిని డైరెక్ట్గా తినలేడు కాబట్టి వాడి మెదడు, వాడి శ్రమ, వాడిని రకరకాలుగా మనం తింటూ ఉంటాం. తినకపోతే మనం ఎట్లా మనం బతకాలి కదా. మనం కూడా కర్మ ఏంటంటే మనం బతికినంతకాలం 50 ఏళ్ళు బతుకుతామా, 100 ఏళ్ళు బతుకుతామా, 10 ఏళ్ళు బతుకుతామా అనేది అది పక్కన పెడితే మన జీవితాంతం ఏదో ఒకటి తిని సస్తా ఉండాల్సిందే. మనం తినకపోతే చచ్చిపోతాం. మళ్ళీ మనం తినాలంటే మనకి ఎవడో ఒకడు పండించాలి. ఎవరు పండిస్తారో మనకు తెలియదు. మనకు రైతు అంటే అస్సలు గౌరవం ఉండదు. రైతు పైన ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు. రైతుకు సబ్సిడీ ఇస్తే కూడా తిట్టేవాళ్ళు చాలా. ఏమిటిగా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేది? ఆయన పండిస్తున్నాడు, అమ్ముకుంటున్నాడు, ధరలు వస్తున్నాయి, ఏమిటి ఆయన సబ్సిడీ ఇచ్చేది? మనము అవసరమా ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్లు అంటే? అవసరమే రా నాయన. అతను పగలు రాత్రి ఆ చెమట చిందించి ఏదో ఒకటి పండిస్తేనే నువ్వు ఇంటికాడ బియ్యం అని, అవని, ఆకుకూరలని, ఇవే ఏవో ఒకటి తినేది. నీకు సూపర్ మార్కెట్లో పడుతున్నాయి అనుకున్నావు. ఆకుకూరలు ఏమైనా ఊరికి ప్లాస్టిక్ కవర్లో వచ్చినంత మాత్రాన ప్లాస్టిక్ కవర్ పండిస్తుందా? ఏమే బియ్యాన్ని, ఆకుకూరలని రైతు పండించాల్సిందే. కాబట్టి నువ్వు అందరికంటే ముందు అన్నం తినేటప్పుడు ముందు రైతుకు దండం పెట్టుకో, రైతుకు నమస్కారం చేయి. రైతుకు తప్ప అందరికీ నమస్కారం చేస్తాడు. దావలో పోయేవాడికైనా నమస్కారం చేస్తాడు. కానీ రైతు ఎందుకంటే మాసిన గడ్డము, పిచ్చిట్టు వాళ్ళు వేసుకొని పంచి కట్టుకుని ఉంటాడు కదా. పాపం ఆయన ఎవరు గౌరవించారు. ఆయన ఎవరు బస్సులో కూడా ఎవరు సీటు అదే నువ్వు తెల్లటి పంచే, తెల్లటి అంగి వేసుకొని ఎక్కువ మరి ఎవడో ఒకటి లేచి సార్ రండి సార్ అని సీట్ ఇస్తాడు. ఒక రైతు తన ఏమో మూటలన్నీ వేసుకొని బస్సులో ఎక్కిపోయి రైతు ఏం మనుషులే వీళ్ళంతా దావకు అడ్డంగా పెడతారు అని వానికి సీట్ ఇవ్వకపోగా తిడుతూ ఉంటారు. ఎందుకు ఆ మూటలన్నీ కూడా మన నగరానికి తీసుకొస్తేనే మనం తిండి తింటామనే విషయం మనకేం గమనంలో ఉండదు. మనకు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మాట్లాడడం అవసరమా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే ఏం మాడితే మీరేమన్నా మారుతారేమి? ఎవరు నేనేమన్నా మారినా ఇన్నేళ్ళుగా ఏదో కామెడీ రాశాను, కామెడీ చదివాను, కామెడీ మాట్లాడినాను ఏదో అంటూ ఉంటారు కదా. ఏం మారలే. ఎవడు లోకం వాడిది, ఎవడు ప్రపంచం వాడిది. బతకడానికి ఏవేవో తిప్పలు, బతికిన తర్వాత ఇంకేదో సమస్యలు. మళ్ళీ వాడిని చూసి తెలిసి వాడు పెద్ద ఇల్లు కట్టే, మనం చిన్న ఇల్లు కడితే వాడు ఏడో ఫామ్ హౌస్ కొనే మనం కొనలేదు, వాడు ఏడో స్థలం కొనే మనం కొనలేదు, వాడి పైన సంవత్సరం వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంగారం ఉంటున్నారు, మనం కొనలేదు. ఇదే కదా పంచాయతీ. మనం ఏమైనా తృప్తిగా ఉంటామా? ఏని పెట్టినా తృప్తి ఉండదు మనకు. ఫైనల్గా మనకేమిటంటే మన ఇంట్లోకి వచ్చే మట్టి రేణువులు ఉంటాయి కదా. పొద్దున్నే ఎవరో ఒకరు అంటే మనం ఉడిచినా, పని వాళ్ళు ఉడిచినా, ఎవరు ఉడిచినా మట్టి అంతా ఇంత కుప్ప వేసి డస్ట్బిన్లు వేస్తూ ఉంటారు. ఆ మట్టి రేణువులు ఏంటంటే మనల్ని పిలుస్తూ ఉంటాయి. ఎవరిదైనా నీ డెస్టినేషన్ ఇదేరా తమ్ముడు, నువ్వు డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నా, ప్యాలెస్ కట్టుకున్నా, బంగారంలో మునిగి తేలినా, పొద్దున్న లేస్తే 5 స్టార్ హోటల్లో తిన్నా, ఏడ తిన్నా, నువ్వు ఫైనల్ డెస్టినేషన్ ఇదేరా మా నాయన. నీకు ఒక అపాయింట్మెంట్ డేట్ ఇచ్చాము, అపాయింట్మెంట్ డేట్ వచ్చినా నువ్వు రావాలమ్మా, మట్టిలోకి వచ్చి లేదా అగ్నిలోకి వచ్చి దహనం అయిపోవాలా అని చెప్తూ ఉంటాయి. మనమే వినం. అవి సిగ్నల్స్, అవి మెసెంజర్స్ అనమాట. మట్టి రేణువులు ఏంటంటే మెసెంజర్స్. అదే నీ ఫైనల్ ఇక్కడే అని చెప్తూ ఉంటాయి. మనం మనం ఎందుకు వింటాం? ఏది వినం మనం. ఇంకా గంటలో చచ్చిపోతా వనంగా కూడా మనం ఆ గంటకు ముందు ఏమైనా డబ్బులు సంపాదించేదో, ఎవరినో ఒకటి మీద గ్యాసిప్స్ మాట్లాడేదో, ఎవరినో ఒకటి మీద జలస్ ఫీల్ అయ్యేదో ఇట్లా చేస్తూ ఉంటాం. కానీ గంటకు వెళ్ళిపోతాం కదరా, మనకెందుకు ఈ పంచాయతీ అంతా ఏమనుకుంటున్నాం. కాబట్టి ఉన్న కాటికి తృప్తిగా ఉండండి. చెప్పేది ఈజీలే, తృప్తిగా ఉండండి. ఏం తృప్తి ఉంటారు? ఊడికి తృప్తి ఉంటుంది. ఒక అన్నం తినే దగ్గర తప్పితే మనిషి వద్దు అని ఎక్కడ అనడం నేను గమనించడం. కావాలంటే అన్నం తినే దగ్గర ఎందుకంటే వాడు అంతకంటే తినలేడు, ఇంకా చేత కాదు వాడికి. వాడు పిడికెడు అన్నము, 2 పిడికెళ్ళు అన్నము వాడికి పెడితే
2 పిడికిళ్లతో వాడు కడుపు నిండిందంటే 3వ పిడికిలి కాదు కదా, నువ్వు బంగారం పెట్టినా కూడా వాడు ఇంకా తినడు. ఎందుకు తినడంటే తినలేడు. నువ్వు అదే అన్నం కాకుండా ఇంకా వాడికి ఏమైనా పెట్టు, నువ్వు ఏమైనా డబ్బులు నగలి బంగారి ఉద్యోగం ఇంకోటి ఏమి ఇచ్చినా ఇంకా ఉద్యోగం ఇస్తే నా జీతం చాలలేదు నా అంటాడు. నువ్వు డబ్బులు ఇవి ఏమి ఇచ్చినాడులే, ఆయనేమి మనకేం ఊరికే ఇచ్చినాడా, మనం ఆయన దగ్గర చాకరీ చేయలేదా, ఇచ్చాడు. గంటలో తెచ్చిస్తానంటాడు, రేపు తెల్లారేసరికి ఇచ్చేస్తానన్నా అడ్జస్ట్ చేసి అంటాడు. వాడు 10 ఏళ్ళైనా మనకు కనబడు, 10 ఏళ్ళ తర్వాత కనబడితే నా ఏమనుకోద్దు నా నెక్స్ట్ రేపు ఇచ్చేస్తాను నా నీకు అంటాడు. అంటే వాడు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యి మన దగ్గర తీసుకొని ఉంటాడు. కాబట్టి మనకి రహస్యం తెలియక వాడు ఇస్తాడని భ్రమలో ఉంటాం. ఏందబ్బా ఇదంతా పంచాయతీ, చాలులే ఈరోజుకి. థ్యాంక్ యూ.